అందరికీ నమస్కారం. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (BIRED) 2024-25 సంవత్సరానికి స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొన్ని బ్యాంకులు కలిసి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ నిరుపేద అభ్యర్థులకు పలు రకాల కోర్సులలో శిక్షణ మరియు సపోర్ట్ అందిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అనంతరం శిక్షణ సర్టిఫికేట్ ఇస్తారు. మీరు కావాలంటే ఉద్యోగం కల్పిస్తారు. వ్యాపారం చేయాలనుకుంటే లోన్ పరంగా సహాయం చేస్తారు. ఈ వీడియోలో పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా వివరించాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంత మందికి చేరి అవసరం ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలకి 3 ఉపాధి కోర్సుల్లో 38 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ అబ్బాయిలకి మాత్రమే. ఈ 3 కోర్సులలో 1 MS ఆఫీస్. దీనికి ఇంటర్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 38 రోజుల పాటు 25 మందికి శిక్షణ ఉంటుంది. మీ వయసు 19 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 2 రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ రిపేర్. దీనికి SSC పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 38 రోజుల పాటు 25 మందికి శిక్షణ ఉంటుంది. మీ వయసు 19 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 3 PC హార్డ్వేర్ మరియు ల్యాప్టాప్ సర్వీసింగ్. దీనికి ఇంటర్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 38 రోజుల పాటు 25 మందికి శిక్షణ ఉంటుంది. మీ వయసు 19 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. గమనిక: ఇంజనీరింగ్, MBA, BEd, MCA లాంటి విద్యార్హత ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులు కాదు. అలాగే ఇంతకు ముందు ఈ ఫ్రీ శిక్షణ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్నవారు అర్హులు కాదు. అలాగే ఇప్పుడు వేరే జాబ్ కానీ వేరే కోర్సులు కానీ చేస్తున్నవారు కూడా అర్హులు కాదు. ఎంపిక ప్రక్రియ: మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు అప్లికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీల ద్వారా తెలియచేస్తారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 27 నుండి జనవరి 3 వరకు 38 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. కావలసిన సర్టిఫికేట్స్: మీ విద్యా అర్హత సర్టిఫికేట్స్ అంటే SSC, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్, మీ కుల సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, 2 సెట్ల జిరాక్స్ కాపీలు మరియు మీ పాస్ ఫోటోలు ఒక 5 శిక్షణ సెంటర్స్లో ఇవ్వాలి. మీ సర్టిఫికేట్స్ ఏదైనా ఒక ఆర్జినల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. శిక్షణ అనంతరం మళ్ళీ మీ ఆర్జినల్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు. ఎవరైనా శిక్షణకు వెళ్లి ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల కోర్సు పూర్తి చేయడానికి ముందు ఇన్స్టిట్యూట్ నుండి నిష్క్రమించాలని కోరుకునే అభ్యర్థులు ఛార్జీలుగా వారు బస చేసిన కాలానికి రోజుకు ₹160 చొప్పున చెల్లించాలి. మరియు ఈ అభ్యర్థులకు శిక్షణ సర్టిఫికేట్ కూడా జారీ చేయబడదు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి కాల్ చేసి వివరాలను కనుక్కోవచ్చు. అలాగే నోటిఫికేషన్ చివరలో అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఇన్స్టిట్యూట్ అడ్రస్, మ్యాప్ మరియు బస్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే ఈ పేజీకి వస్తారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత మీ తండ్రి పేరు, తర్వాత మీ అడ్రస్, జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ మొదలగునవి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్, ఇక్కడ మీ ఆధార్ కార్డు నంబర్, ఇక్కడ మీ పుట్టిన తేదీ, రోజు, నెల, సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి. వయసు అదే వస్తుంది. ఇక్కడ మీ విద్యా అర్హత సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కులం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు వివాహమైందా కాలేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ కోర్సులో శిక్షణ పొందాలి అనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇదివరకే ఈ సంస్థలలో ఫ్రీ శిక్షణ తీసుకున్నారా నో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు ఈ సంస్థలలో ఫ్రీ శిక్షణ తీసుకున్న వారు మళ్ళీ అర్హులు కాదు. తర్వాత మీరు శిక్షణ అనంతరం ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా, వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చివరగా మళ్ళీ ఒకసారి మీరు నమోదు చేసిన వివరాలను చూసుకుని సబ్మిట్ చేయండి.
తర్వాత మీ అప్లికేషన్ నంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ మొబైల్ నంబర్కి కూడా అప్లికేషన్ నంబర్ మెసేజ్ ద్వారా వస్తుంది. మీరు అప్లికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ద్వారా మీకు తదుపరి పూర్తి సమాచారం తెలుస్తుంది. టైం తక్కువ ఉంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.